యాంకర్ రవి సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డారు. ఓ ఛానల్లో వారు చేసిన స్కిట్లో సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవులను అవమానించినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. అయితే యాంకర్ రవి మాత్రం క్షమాపణ చెప్పేది లేదంటూ మాట్లాడిన ఒక ఆడియో ఇప్పుడు నెటిజన్ల ఆగ్రహానికి దారితీసింది. అయితే ఈ ఇష్యూపై హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. రోజు రోజుకు ఈ వివాదం ముదురుతూ ఉండడంతో యాంకర్ రవి ఒక వీడియో విడుదల చేశాడు. అందరికి నమస్కారం. నేను మీ యాంకర్ రవి. గత 2 రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ, వీడు మార్చేసుకున్నాడు, వీడు మారిపోయాడు, అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమ శివాయ అనుకునేవాడిని. అఫ్కోర్స్ భారతీయుడిని, హిందూని. సో నాకు కూడా అంతే, నా మతం అంటే అంతే ఇష్టం. మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలా మందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు. చాలా మంది హర్ట్ అయ్యారని డిలీట్ చేశాం. కానీ సోషల్ మీడియాలో నా నంబరు, నా కోయాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మా కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. బేసికల్గా నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టుకుని సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుణ్ణి స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలా మంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని. చేసింది ఏమీ లేదు, నేను మాట్లాడింది హిందూ మతాన్ని, హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు, ఎప్పుడు అన్నాను. మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు. నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటి నుంచి రావు, ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా. సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ వాడుతున్నారు. దయచేసి నమ్మకండి ప్లీజ్. నేనేంటో మీకు బాగా తెలుసు. అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఆల్రైట్, జై శ్రీరామ్. టీవీ షో యాంకర్స్ రవి, సుడిగాలి సుధీర్ చిక్కుల్లో పడ్డారు. ఓ ప్రముఖ ఛానల్లో సుడిగాలి సుధీర్, యాంకర్ రవి కామెడీ స్కిట్ చేశారు. ఆ స్కిట్లో సన్నివేశాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హిందూ దేవులను అవమానించేలా మాట్లాడినందుకు క్షమాపణలు చెప్పాలంటూ కొందరు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాంకర్ రవికి కేశవరెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడాడు. ప్రస్తుతం ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. క్షమాపణలు చెప్పని యాంకర్ రవి తెలిసి చెప్పడంతో పాటు ఛానల్ ఓనర్లకు ఫోన్ చేసి చెప్పుకోమని యాంకర్ రవి అన్నాడు. ఇదే మరింతగా అగ్గిరాజేసింది. రవి గారా అండి మాట్లాడేది? హలో హలో, టీవీ యాక్టర్ రవి గారా అండి? అవునండి. నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేనకి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను. కేశవరెడ్డి ఎక్కడి నుంచి అండి? రాష్ట్రీయ వానర సేన అని హిందూ ఆర్గనైజేషన్ అండి. చెప్పండి సార్. మీరు సుడిగాలి సుధీర్ కలిసి ఒక స్క్రిప్ట్ చేశారు కదా, నందీశ్వరుడు అది చూస్తే ఏదో నాకు మీరు దేవుడు కనిపిస్తే అంటే అతనేమో అమ్మాయి కనిపిస్తుంది అని చెప్పి. అది కరెక్ట్ కాదు అండి, ఇట్లా హిందువులను కించపరచడం. అది చిరంజీవి గారు బావగారు బాగున్నారా చేశారండి. ఏది సరే అండి, వాళ్ళు ఏదో తప్పు చేసారని మీరు కూడా అట్లనే చేస్తారా అండి? అది తప్పని చెప్పలేదండి ఎవరు. ఏనండి? అది తప్పని చెప్పలేదు, అందుకే చేశాం. చిరంజీవి గారే చేశారు కదా అని మేము చేసాం. ఇప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలో చేసిన ఎన్ని సంవత్సరాల క్రితం అండి మీరు చెప్పేది? అది ఒక 20 సంవత్సరాలు ఏం వచ్చింది. సరే, 20 సంవత్సరాల కింద ఏదో చేసిరు, సో మీరు రిపీట్ చేస్తారా అండి? మీరు కూడా చదువుకున్న వాళ్ళే కదా. అంటే మాకు ఆయన అంటే ఇష్టం సార్, ఆయన ఏం చేసినా అంటే ఇప్పుడు తప్పు అయినా సరే మీరు చేస్తారా? మీరు తప్పని చెప్పాలి కదా సార్. అప్పుడు మీరు చిరంజీవి గారికి అప్పుడే చెప్తే మాకు తెలుస్తుంది కదా సార్ తప్పని. ఏమండి, మేము ఆ సినిమా ఏందో మీరు చూడలేదు, మీరు ఏ సినిమా గురించి చెప్తారో మాకు తెలియదు. మీరే 20 సంవత్సరాల సూపర్ డూపర్ హిట్ సినిమా సార్. చూడలే అండి, మాకు అనవసరం మాకు సినిమాల గురించి. నేనేమంటున్నా, సమాజాన్ని కించపరిచే విధంగా చేస్తున్నారని అడుగుతున్నాను. ఏం చేశాను సార్ సమాజం ఎట్లా ఏం చేశాను? అవును, మీరు స్క్రిప్ట్ చేశారు కదా, వీడియో ఉంది కదండి ఓపెన్ గా. అవును, ఏం చేసాము? ఏందా అందుకెళ్ళి అమ్మాయి కనిపిస్తుందని ఎలా అంటారండి మీరు? శివుని దాంట్లోకెళ్ళి నందిని చూసుకుంటా అంటే ఇప్పుడు అమ్మాయిలు గుడిలో తిరుగుతూ ఉంటారు కదండి. అయితే ఇప్పుడు ఆయన అట్లా కొమ్మలతో దేవుణ్ణి చూద్దాం అనుకున్నాడు, కానీ అమ్మాయి మధ్యలో వచ్చింది. ప్రదక్షిణాలు చేస్తుంటారు కదా సార్, అప్పుడు ఈ అమ్మాయి మధ్యలో వచ్చింది. ఏమైంది, కనిపించారా స్వామివారు అంటే అమ్మవారు కనిపించారు అంటారు. ఇప్పుడు మనం ఇంట్లో అమ్మని చెల్లని వదినని అమ్మవారు అంటాం కదా సార్. అంటారు, కానీ మీరు అంటే ప్రతిసారి ఇట్లా హిందువులను కించపరచుకుంటా మీరు స్క్రిప్ట్లు చేయొచ్చు. మీరు అంటే సమాజానికి కించపరచడానికి ఇక్కడ నేను అడిగింది ఎక్కడ ఏ దేవుణ్ణి కించపరిచాము అని. అవునండి, మీరు ఇప్పుడు సుధీర్ చూశాడు, సుధీర్ చూసి ఏం చూసాడు? శివుని చూసిండా అండి? శివుడు కనబడలేదండి, మధ్యలో అమ్మాయి ఉంది. అవును, మీరు కావాలనే స్క్రిప్ట్ అట్లా చేసిరు కదా.
మీరు స్క్రిప్ట్ అమ్మవారు కావాలని వచ్చారండి. చేసి హిందువులను కించపరచుకుంటా ఏమండి? అట్లా అమ్మాయి మధ్యలో కనిపించింది, పార్వతి- గుడిలో అమ్మాయిలు కనిపిస్తున్నారు అని ఎట్లా మాట్లాడతారండి మీరు? ఇప్పుడు పార్వతీ మాత ఉంది, మన ఇప్పుడు పార్వతీ మాతను మనం అమ్మవారని పూజిస్తాం ఉమ్, కదా, అంతే కదా. ఉమ్. మనం ఇంట్లో మన వదినని, మన అమ్మని, చెల్లిని కూడా అమ్మవారు రూపం అనే పూజిస్తాం మనం. ఎవరైనా ఆడవాళ్ళను అమ్మవారి లెక్కనే చూస్తాం, కాదని అంటలేను. కానీ మీరు అంతే. స్క్రిప్ట్లలో మీరు ఈ రకంగా కించపరుచు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నాను. ఇది సార్, మీ పేరేమన్నారు సార్? నా పేరు రెడ్డి కేశవ రెడ్డి అండి. కేశవ రెడ్డి గారు, మీరు మాట్లాడేది నాకు అర్థం కావట్లేదు. నేను పాయింట్ మాట్లాడుతున్నా. ఇది మీ basically point నేను బాగా కానీ లేదు. సుధీర్ నేను కానీ ఏమంటున్నా అంటే మీ తప్పుని మీరు రెడ్డి గారు లేదు. రెడ్డి గారు వినండి. రవి గారు. రెడ్డి గారు వినండి. రెడ్డి గారు వినండి. చెప్పండి. ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు చేశారు అని మీకు తెలియదేమో. ఓకే, నేను చెప్తాను ఇది ఫైనల్గా ఏంటంటే, నేను షూట్లో ఉన్నా. ఇప్పుడు నేను కానీ సుధీర్ కానీ మాకు అది చూపించి ఇది చెయ్యాలి అన్నారు. చిరంజీవి గారే చేశారు కదా, అప్పుడు ఏమనలేదు. అంటే నందీశ్వరుణ్ణి తెచ్చిపెట్టినప్పుడు మేము షూస్ కూడా ఇప్పేసి స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరి చేత షూస్ ఇప్పించేసి, ఎందుకంటే దేవుడు ఉన్నాడు కాబట్టి షూస్ ఇప్పించేసి మేము ఆ స్కిట్ చేసాం. చిరంజీవి గారిని ఏమనలేదు, అది కరెక్ట్ ఏమో. అండ్ అమ్మాయిని మనం అమ్మవారు అంటాం 20 ఏళ్ల కాబట్టి క్రితము ఏం జరిగిందని నాకు తెలియదు. ఒక నిమిషం నేను అది ఏమంటున్నా ఒక్కసారి ఇప్పుడు- తెలుసుకోండి. ఇప్పుడు ప్రస్తుతం- అదొక్కసారి నేను ఒక తెలుసుకోండి నిమిషం, సార్. నాకు అప్పటిది అవసరం లేదండి. నేను ఏమంటున్నా, ప్రస్తుతం ఏదైతే మీరు చేసిరో అది కరెక్ట్ కాదండి. ఇది ప్రతి ఒక్కరికి సరే, ప్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఇట్లా హిందువులను కించపరచు, స్క్రిప్ట్లు చేయడము, హిందువుల పైన ఛానల్ దాడి. సార్, ఒక్కసారి ఏమంటే మీరు నేను యాజ్ ఛానల్ హిందూగా దగ్గర ఉండి మీరు ఈ రకంగా మాట్లాడడం ఎక్స్ప్లెనేషన్, మీరు ఏదో తప్పు జరిగిందని అని కూడా మీరు పశ్చాత్తాపం పడతలేరు. మీరు ఇట్లా మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే నాకు అర్థం కాదు. మరి నాకు తప్పని చెప్పండి సార్. అది 100% ఇప్పుడు చెప్తున్నాను. తప్పండి. మీరు చేసిన తర్వాత ఇప్పుడు మీరు నాకంటే మినిమం ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉంటారు. ఇప్పుడు మీరు అప్పుడే చిరంజీవి గారు చేసిన దానికి ఇప్పుడు యూట్యూబ్ లో ఉంది అది చిరంజీవి గారిది. మేమన్నా తీసేసినాం. నేను ఏమంటున్నా మీ మీద మర్యాదతో తీసేసినాం. ఏది ఆ వీడియోనే తీసేసినాం. ఎప్పుడు మేము చేసింది ఇప్పుడు మీరు పెట్టింది తీసేసిరా? తీసేసినాము. మరి హిందూ ఇప్పుడు- సమాజానికి ఒక క్షమాపణ చెప్పండి, మళ్ళీ తప్పేముందట్లా చెప్పరు అట్లా. అట్లా ఇగో హార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇంతమంది ఇగో- హిందువులు చూసే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు. సార్ మీ షోలు ఇప్పుడు నేను ఏమంటారు రవి గారు, ఒక్క మీకంటే నిమిషం. ముందు హిందూ సమాజం మొత్తం చూస్తేనే కదా మీరు ఈ స్టేజ్ వచ్చారు. మీరు తప్పు జరిగినప్పుడు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పడానికి తప్పేముందండి? మీకంటే ముందు 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. 20 మందికి ఎక్స్ప్లెయిన్ చేసినాము. మీరు నంబర్ నాది ఏడు నుంచి తీసుకున్నారో అక్కడ నుంచి నాకు సుధీర్కి వస్తే మేము 20 మందితో మాట్లాడాం. 20 మందికి మాట్లాడాలండి. explain మరి చేయడం- తప్పు జరిగినప్పుడు ఫోన్ చేస్తారు కదా, ఎవరైనా సరే చేస్తారు కదా. మాట్లాడితే మీరు as a ఉన్నాం హిందువే కదా, సార్. మీరు కూడా ఒక మీరు హిందువే. ఇంటలేరు. రవి గారు, మీకు మధ్యలో ఇగో వస్తుంది. రవి గారు మీరు ఒక్క నిమిషం. ఇంటలేరు. రవి గారు ఒక్క ఇంటలేరు నిమిషం. సార్. రవి గారు ఒక్క నిమిషం. మీరు కూడా ఒక హిందువే కదా? నేను ఇండియన్ సార్. మీరు ఇండియన్, హిందూ కాదైతే. ఇండియన్. అంటే ఇట్లనే కించపరచు పోస్టులు పెడతాము, మాకు ఎవరన్నా ఇట్లా పోస్టులా? ఫోన్లు చేసినప్పుడు తీసేస్తాం, అంతే కదా? మీరు ఏం పోస్ట్ చెప్పలేదు. ఏంటి సార్? పోస్ట్ మీరు ఇగోతో మాట్లాడితే ఏం చేయలేం సార్. ఇగోతోడు కాదండి, మీరు చేయడమే తప్పు చేస్తారు. మీరు చిరంజీవి గారు చేసిరంటే నాకు తెలియదు అంటారు. ఇప్పుడు అది చిరంజీవి గారి మేమండి ఒక్క నిమిషం రవి గారు, ఒక్క ఇంకా నిమిషం. ఉన్నది సార్. ఇంకా మేము ఉన్నది. సినిమాలు చూసుకుంటా కూర్చోమండి, మాకేం ఇది లేదు. మీ టీవీలో ఇష్యూ ఇప్పుడు ఎందుకు మా చూస్తున్నారు దృష్టికి సార్ వచ్చింది మరి? కనుక మరి మేము ఒక హిందూ ఆర్గనైజేషన్ కనుక మీకు కాల్ చేశాను. నేను అసలు ఏంది మీరు ఈ రకంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. డన్ సార్. నేను ఒకటే ఫైనల్ గా ఏం చెప్తానంటే, జీ తెలుగు ఆఫీస్ మాదాపూర్ ఉన్నది సార్. మర్సిడీస్ షోరూమ్ వెనకాల మాదాపూర్ లో జీ తెలుగు ఆఫీస్, జీ తెలుగులో వచ్చింది సార్ ఇది. ఉమ్, ఒక్కసారి వాళ్ళు చేపించారు సార్ మొత్తం. ఉమ్, మేము తీయమన్నాం, తీసేసారు. వీడియో తీసేసారు. అరే కొంతమంది హర్ట్ అవుతున్నారు, ఉమ్. అందులో ఏం లేదు, అయినా హర్ట్ అవుతారంటే తీసేసారు. ఉమ్. ఓకే, కానీ మీరేమన్నా మీరు మాత్రం చేయగలుగుతారు? సమాజానికి క్షమాపణ చెప్పనంటారు, అంతే కదా? లేదా సార్, అది ఛానల్ పర్మిషన్ లేకుండా మేము చెప్పలేము. అదే 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 అది అదే మాకు నేను కొన్ని ఏమంటున్నా అంటే rules, హిందువులు regulations మిమ్మల్ని ఉంటాయి. ప్రతి ఒక్క హిందూ ఇప్పటిదాకా మీ షోలు చూసి మిమ్మల్ని లైకులు చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తెచ్చిర్రో అదే హిందూ సమాజాన్ని మాత్రం మీరు క్షమాపణ చెప్పనంటారు, అంతే కదా? మీరు అడిగిన దానికి నా సమాధానం సార్, మేము ఈ హిందూని కాదని కించపరచలేదు. చెప్పారు కదా మీరు ఇప్పుడు ఇందాకనే. నేను ఇండియన్ సార్. నేను అదే ఇండియన్. మీరు ఇండియన్ అని చెప్పారు కదా, హిందూ కాదని చెప్పారు కదా. భారతీయుణ్ణి అల్లాకి పూజిస్తా, శివుణ్ణి పూజిస్తా. మీరు పూజించుకోండి. ఇతర మతస్థుల మీద మీరు చేసే దమ్ముందా అండి? మీరు ఇంత మాట్లాడుతూ హిందువులు కనుక ఏం చేయలేరు కనుక చులకనగా ఉంటారు కనుక హిందువులు ప్రతి ఒక్కరు హిందువుల మీదనే పడతారండి. ఇప్పుడు మేము హిందువులను కూడా ఏమీ అనలేదని నేను ధైర్యంగా చెప్తున్నా. ఆ స్కిట్ ద్వారా ఏ హిందూని ఏమనలేదు. కించపరిచిరండి. మా మనోభావాలు దెబ్బతిన్నాయి రవి గారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుకనే నేను మీకు ఫోన్ డెఫినెట్ గా ఓకే, మీకు ఇబ్బంది అయ్యింది కదా, కాబట్టి మీకు ఇబ్బంది జరిగింది కాబట్టి మీరు జీ తెలుగుకి వెళ్ళండి సార్. అక్కడ డైరెక్ట్ వెళ్తాం, ఛానల్. తప్పకుండా వెళ్తాము. మేము Yes. లీగల్ ఏం యాక్షన్ అక్కడ- తీసుకోవాలో తీసుకుంటాం, అట్లేం లేదు. రైట్ సార్, రైట్ ఓకేనా? సార్, తప్ప. రైట్ సార్. కానీ మీకు ఎందుకంటే మీకు నామూషి ఫీల్ అవుతారు మీరు క్షమాపణ చెప్పంటే. నామోషి అదే, సార్, క్షమాపణ లేదు, లేదు, తప్పు లేదు, చేయనప్పుడు అది రాంగ్ అండి. క్షమాపణ మీరు చెప్తారు సార్. రాంగ్. నేను ఏమంటున్నా,
మీరు ఎట్లా మాట్లాడుతారు అంటే మేము చేస్తాం ఇట్లానే అన్నట్టుగా మీరు మాట్లాడుతారు. గతంలో కూడా ఆయన ఇట్లనే మాట్లాడాడు. లాస్ట్ ఏమైందో తెలుసు. రాంగ్ ఎవరు చేసినా హిందూ సమాజానికి కించపడితే ఎవరైనా సరే వాళ్ళకి చట్టపరంగా బుద్ధి అయితే చెప్పొచ్చు కదా. హక్కు అయితే ఉందిగా మాకు. బరాబర్ బుద్ధి చెప్తాం మేము కూడా. 100% బుద్ధి చెప్తాం. మీకు చేయలేదు కాబట్టి మీరు తప్పు చేసిరు అని చెప్పి నేను అనుకుంటున్నా. 100% మా హిందూ సమాజాన్ని మీరు కించపరిచినట్టే మీకు చట్టపరంగా మీకు లీగల్ యాక్షన్ ఉంటుంది తప్పకుండా. ఇటీవల సుడిగాలి సుధీర్ ఓ బుల్లితెర ప్రోగ్రామ్ కోసం ఓ స్కిట్ చేశారు. అందులో నంది కొమ్ముల మధ్యలో నుండి చూస్తూ చేసిన కామెంట్స్ ఈ ఇష్యూకి కారణమైంది. అయితే సోషల్ మీడియాలో ఈ స్కిట్ ని పోస్ట్ చేసి హిందూవాదులు కొందరు సుడిగాలి సుధీర్ పై ఫైర్ అయ్యారు. హిందూ దేవులను ఎగతాళి చేసి మతపరమైన మనోభావాలను దెబ్బతీయడం వీళ్ళకి పరిపాట అయిపోయిందని, ఇంకోసారి ఇలాంటి స్క్రిప్ట్లు రాయకుండా చేయకుండా వీళ్ళకి తగిన గుడ్డపాట నేర్పాలంటూ హిందూ మతవాదులు సుడిగాలి సుధీర్పై అతని చేసిన స్కిట్పై మండిపడ్డారు. స్కిట్లో ఉన్న యాంకర్ రవికి ఫోన్ చేసిన కొందరు హిందూ సంఘాల వారు స్కిట్పై తమ అభ్యంతరాన్ని తెలియజేశారు. క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అందుకు రవి నిరాకరించి ఛానల్ వాళ్ళకి చెప్పుకోమంటూ ఫోన్ పెట్టేశాడు. అయితే యాంకర్ రవి తీరు పట్ల సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన వాళ్ళకు ఏం జరుగుతుందో మీకు అదే జరుగుతుందంటూ కేశవరెడ్డి రవికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. యాంకర్ రవి ఈ వీడియోలో మాట్లాడుతూ, నేను ఛత్రపతి శివాజీని ఫాలో అవుతాను, నేను హనుమాన్ చాలీసా చదువుతాను, నేను హిందువును, రోజు ఓం నమః శివాయ అనే నామాన్ని పఠిస్తాను అంటూ చెబుతూ అసలు ఏం జరిగిందో తన మాటలను వివరించే ప్రయత్నం చేశాడు. అంతా చెప్పిన తర్వాత న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ పెట్టి వార్తలు రాస్తున్నారని, వాటిని నమ్మొద్దని, మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా జాగ్రత్త పడతానంటూ వీడియోలో రవి క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయంపైన మళ్ళీ హిందూ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయో వేచి చూడాలి. ఇక్కడితో వివాదం సద్దుమణుగుతుందా లేదంటే మరో రూట్ ఎంచుకొని ఇంకా కాంట్రవర్సీగా మారనుందా చూడాల్సిందే. అందరికీ నమస్కారం అండి. రీసెంట్గా నేను అండ్ ఇంకొంతమంది ఆర్టిస్ట్తో ఒక ప్రోగ్రామ్ సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ అనే ప్రోగ్రాంలో ఒక స్పూఫ్ చేశాము. ఇది ఇంటెన్షనల్గా ఎవరినో హర్ట్ చేద్దాం, మోస్ట్ ఇంపార్టెంట్లీ హిందూస్ని హర్ట్ చేద్దాం, వాళ్ళ సెంటిమెంట్స్ని హర్ట్ చేద్దాం అని చేయలేదు. ఇదేదో స్కిట్ కాదు, ఒక రైటర్ని పెట్టుకొని రాపిచ్చి చేసిన స్కిట్ కాదు. ఇది ఒక సినిమా స్పూఫ్. ఆ సినిమా సీన్ని ఆన్ స్టేజ్ మేము ప్రదర్శించాము. అండ్ దీనివల్ల చాలా మంది హిందూస్ హర్ట్ అయ్యారు అని తెలిసింది. చాలా కాల్స్ వస్తున్నాయి అలా చేయడం తప్పు అది ఇది అని. బట్ ఇంకోసారి ఇలాంటివి చేయకుండా జాగ్రత్తగా ఉంటామండి. జై శ్రీరామ్, జై హింద్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,